హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? సో ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు, మీ గురించి ఏమున్నాయి ఎనర్జీస్ అండ్ థర్డ్ పార్టీ గురించి ఏమున్నాయి అనేది అయితే చూద్దామండి. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుంది, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరికైనా కానీ వర్తిస్తుంది. అండ్ మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారు, సో వాళ్ళ గురించి అయితే మీకు ఇందులో మ్యాటర్ అనేది అయితే ఉంటుంది. మీ మనసులో ఉన్న పర్సన్ సో మీ గురించి ఏం థింకింగ్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. మీ గురించి ఎలాంటి థింకింగ్ ఉన్నాయి వాళ్ళ మనసులో. చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ వీళ్ళ గురించి ఏమున్నాయి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ టు బై మాస్టర్, ప్లీజ్ టు రిటైన్ ఏంజెల్స్. థ్యాంక్ యూ. వీళ్ళ గురించి ఏం థింకింగ్ ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏం థింకింగ్ ఉన్నాయి చూపించండి. ఓకే, ఇది రివర్స్ వచ్చింది. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయా? మీ గురించి సిక్స్ కార్డ్స్ అయితే తీసాను. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ద హెరోపెంట్, ఏస్ ఆఫ్ కప్, ద స్టార్, స్ట్రెంగ్త్, క్వీన్ ఆఫ్ కప్స్. థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ థింకింగ్ ఏముంది చూద్దాం. మీకు థర్డ్ పార్టీ మీకు తెలిస్తే థర్డ్ పార్టీ నేమ్ అయితే చెప్పుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. ఓకేనా? థర్డ్ పార్టీతో మీరు పడుతున్న సిచ్యువేషన్స్ ఏమున్నాయో అవి కూడా గుర్తుకు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ గురించి వీళ్ళ ఎనర్జీస్ ఏంటి, వీళ్ళ మనసులో ఉన్న వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ గురించి థింకింగ్ ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి. థర్డ్ పార్టీ మీద వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఏమున్నాయి. థర్డ్ పార్టీ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ టు బై మాస్టర్, ప్లీజ్ ప్రిటైన్ ఏంజెల్స్. థ్యాంక్ యూ. థర్డ్ పార్టీ గురించి వీళ్ళ ఎనర్జీస్ చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి థర్డ్ పార్టీ గురించి. ఓకే, ఓకే. సో థర్డ్ పార్టీ గురించి బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ స్వోర్డ్, క్వీన్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ స్వోర్డ్స్.
ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా అండి? ఎందుకంటే పాజిటివ్గా కనిపిస్తుంది మీ గురించి థింకింగ్. ఓకే, మీ గురించి థింకింగ్ ఏమున్నాయి అంటే, ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనసుకు ప్రశాంతత లేదు, అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ భారం అనిపిస్తుంది, లైఫ్ రివర్స్ పడింది కార్డ్ అయితే. సో భారం అనిపిస్తుంది. ఇక్కడ మీ గురించి థింక్ చేయడము, మీ పట్ల ఏదైతే మీరు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఇచ్చారు, వాళ్ళకు ఒక గైడెన్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక తోడు ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు మీ నెత్తిన వేసుకొని ఇక్కడ మీరు వాళ్ళను ఓదార్చారు. వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే మీరు హెల్త్ బాగా చేశారు. వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు వాళ్ళకు మీరు మనీని ఇచ్చి కూడా వాళ్ళకు ఒక స్టెబిలిటీని అయితే మీరు ఇచ్చారు. వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధని మీరు క్లియర్ చేశారంట. సో మీరు ఒక కామన్ పీస్ఫుల్ అని కావచ్చు, లేకపోతే ఇక్కడ వాళ్ళు ప్రేమిస్తున్నారా ఇవ్వలేదా అనేది కూడా మీరు చూసుకోకుండా వాళ్ళ కోసము మీరు చాలా ఎఫర్ట్ అయితే పెట్టారంట. వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఒక ప్యాంపరింగ్ అయితే చేశారంట. అంటే ఇక్కడ మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని అయితే వీళ్ళు, సారీ అండి కాల్ వచ్చి కట్ అయింది, మీ వ్యక్తిత్వాన్ని వీళ్ళు మీరు ఒక ప్యాంపరింగ్ చేయడంతో పాటు ఇక్కడ అన్ని మీరే వాళ్ళని చూసుకోవడం అయితే జరిగిందంట. అంటే ఇక్కడ మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, కానీ ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడము, కొద్దిసేపు మీతో మాట్లాడడము, కొద్దిసేపు మిమ్మల్ని దూరం పెట్టడము, ఇక్కడ కొత్త వాళ్ళతోటి పరిచయాలు పెంచుకొని ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని హింసించాను, బాధ పెట్టాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ ఒక బలం, ఒక ధైర్యాన్ని అయితే మీరు ఇచ్చారంట వాళ్ళకి. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఒక ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని అయితే మీరు ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఎవరికైనా కానీ మీ పర్సన్ మాట ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటాను అని మాట ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ ఎమోషనల్ అవుతున్నారు. మీరు కావాలనిపిస్తుంది, మీతోటి మ్యారేజ్ కావాలి, పిల్లల్ని కనాలి. ఒకవేళ ఆల్రెడీ మీకు మ్యారీడ్ అయిపోయింది, మీకు ఒక లైఫ్, ఇది సెకండ్ పార్ట్ అయితే కూడా ఇక్కడ మీకు ఏదైనా మాట ఇచ్చింటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే మీకు మాట ఇచ్చారంట. సో ఆ మాట నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, థర్డ్ పార్టీ కోసము ఇక్కడ లైఫ్ లాంగ్ మీతో తోడుంటానని చెప్పారు, మీకే లైఫ్ ఇస్తానని చెప్పారు, మీరు లేనిది నేను నా జీవితమే లేదు అని అన్నారు. అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని బాధ పెట్టాను, మిమ్మల్ని మోసం చేశాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇంత బాధపడుతున్నారు అంటే, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధలు పడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు వాళ్ళని నమ్మి అన్ని విధాలుగా ఒక కీ, తాళం చెవి మీ పర్సన్కి అయితే మీరు ఇవ్వడం జరిగిందంట. ఇక్కడ మీరేదైనా ఇబ్బందులు ఉంటే కూడా, ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే కూడా ఇక్కడ ఏంటి అని అంటే, మీ పర్సన్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, మీరు చూపించిన ప్రేమకి నేను మిమ్మల్ని మోసం చేశాను అనేది అయితే ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మీరు బాధపడుతున్నారు, మీరు బాధలో ఉన్నారు, మీరు బాధపడుతున్నది కూడా తెలుసుకోకుండా, అంటే మీరు బాధపడుతున్నారని తెలుసు వాళ్ళకి, ఇక్కడ వాళ్ళదేదో మీ దగ్గర వాళ్ళ నీడ్స్ కోసం వచ్చారు, మీరు ఎలా ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మీకు ప్రేమ కావాలి, మీతో మళ్ళా ఒక అపాలజీ చెప్పాలి, సారీ చెప్పాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ పాటికి మీరు బాధలో ఉంటే కూడా ఇక్కడ అన్ని విధాలుగా మీకు ఒక సపోర్ట్ ఇస్తానని చెప్పారు. అండ్ మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పారు. ఇక్కడ మీ ఫ్యామిలీని కూడా నేను చూసుకుంటానని చెప్పి ఉండొచ్చు, లేకపోతే మీతోటి ఒక జీవితాన్ని కావాలి అని, మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిన వ్యక్తులు కూడా ఇక్కడ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇద్దరి మధ్య కూడా ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే వచ్చాయంట. అంటే ఎందుకు వచ్చాయి అని అంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ మాటలు వింటూ కూడా, ఇక్కడ మూడో వ్యక్తుల మాటలు విని కూడా ఇక్కడ
మిమ్మల్ని దూరం పెట్టడము అండ్ ఈ విషయంలో మీరు అడగడం వల్ల కూడా మీకు తెలుస్తుంది థర్డ్ పార్టీ ఉన్నారని మీరు తెలిసి మీరు అడగడం వల్ల కూడా ఇక్కడ ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగి ఈ గొడవల వల్ల కూడా మీరు దూరం అయ్యారు అండ్ దూరం చేసుకోవాల్సి వచ్చింది అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ థర్డ్ పార్టీ కోసమే నీకు మోసం చేశాను, నన్ను నేను మోసం చేసుకున్నాను అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. అండ్ ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది, ఒక గిల్టీగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు అని అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ న్యాయం జరగలేదు, ఒక కర్మ అనేది రిటర్న్ వచ్చింది అనేది అయితే చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి పారిపోయి మీ దగ్గరికి రావాలనేది అయితే ఇప్పుడు వాళ్ళకు ప్రజెంట్ అనిపిస్తుంది. ఆ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా ఉండిండొచ్చు. అంటే మీ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళే తన చుట్టూ ఉన్న వాళ్ళని పోషించడం కానీ చూసుకోవడం కానీ, సో ఈ విధంగా కష్టపడుతూ మనీ కోసము గ్రోత్ కావాలనేది అయితే ఇక్కడ ఎదురు చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీరు మీ లైఫ్లో ఉన్నప్పుడు వీళ్ళకి దేనికి కూడా ఒక కొరత లేదంట. అంటే అన్ని విధాలుగా మీరు ఒక భరోసా అయ్యారు, తోడు అయ్యారు, నిలబడ్డారు. అండ్ అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. అండ్ మనీ ప్రాబ్లమ్స్తో పాటు రిలేషన్ గ్రోత్ కూడా కావాలనే విధంగా ఇక్కడ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ ఉన్న చోట నుండి ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలి అండ్ మీకు ఒక ప్రేమను అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, ఎమోషనల్ అనేది షేర్ చేసుకోవాలి, మీకు ఒక అపాలజీ చెప్పాలి. తను మీ పట్ల ఏదైతే మోసం చేసి చెప్పా పెట్టకుండా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము అండ్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అన్ని విధాలుగా కూడా, ఏదైనా కావచ్చు, మీకు తెలియకుండానే మీ నుండి వాళ్ళ నీడ్స్ అనేది ఉపయోగించుకున్నారు. ఉన్న పలంగా మూవ్ ఆన్ అయ్యి ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఒక గిల్టీనెస్ అయితే ఉంది. మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అయితే ఉండేది, దేనికి నాకు ఇబ్బంది లేకుండా ఉండేది. ప్రజెంట్ ఉన్న చోట కూడా భారంగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ ఆ స్టెబిలిటీ నేను తెచ్చుకోవచ్చు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. రిలేషన్తో పాటు ఒక స్టెబిలిటీ అయితే ఉంటుంది అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశాను అనే గిల్టీనెస్ కూడా మీ పర్సన్లో ఉంది. థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మీతోటి కావాలనే గొడవలు వేయడము, కావాలనే మీ మీద నిందలు వేయడము, కావాలనే తప్పు పట్టడము, మిమ్మల్ని చీటికి మాటికి తప్పు పట్టడము, ఇక్కడ మీరు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి ఒక సపోర్ట్ ఇస్తూ ఉంటే కూడా వీళ్ళు కావాలనే మిమ్మల్ని తప్పుపట్టి మిమ్మల్ని ఒక థర్డ్ పార్టీ దగ్గర కావచ్చు, ఫ్యామిలీ దగ్గర కావచ్చు, మిమ్మల్ని ఇరికించడం అయితే జరిగిందంట. సో తాను ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులకన్నిటికీ కూడా ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఒక పెయిన్ తోటి ఉన్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకేదైతే అన్యాయం చేశారో ఆ అన్యాయానికి ఇప్పుడు జగులు చేస్తున్నారు, బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ కోసమే నీకు నేను న్యాయం చేయలేదు, నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఓవర్గా అయితే థింక్ చేస్తున్నారు. ఒక గిల్టీనెస్ అయితే వాళ్ళల్లో కనిపిస్తుంది. అండ్ ఎక్కడైతే ఉంటున్నారో మీ నుండి ఎక్కడి నుండి అయితే వెళ్ళారో ఇక్కడ నాకొద్దు, ఈ రిలేషన్ నాకు భారం అనిపిస్తుంది, నా వల్ల కాదు అనేది ఏ విధంగా అయితే వెళ్ళారో, కొంతమందికి మనీ విషయంలో కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అనేది మీకు తెలియకుండా కూడా యూస్ చేసుకోని ఉండొచ్చు ఏదైనా కానీ. సో ఈ విషయంలో కూడా మీకు గొడవలు జరిగాయంట. ఆ గొడవల గురించి కూడా ఇప్పుడు తలుచుకోవడము, బాధపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని యూజ్ చేసుకొని థర్డ్ పార్టీకి మీ దగ్గర తీసుకొని థర్డ్ పార్టీకి పెట్టడం కావచ్చు, వాళ్ళ హ్యాపీనెస్ కోరుకోవడం కావచ్చు, ఇక్కడ మీ గురించి పట్టించుకోకపోవడం కావచ్చు, ఇక్కడ మీరు ఎమోషనల్ అవుతూ ఉన్నా కానీ వాళ్ళ ఆనందం వాళ్ళు కోరుకోవడం అయితే జరిగిందంట. అంటే ఇక్కడ చెప్పాలంటే ఒక ధైర్యము, ప్రోత్సాహము, ఒక మదర్లీ నేచర్ మీది. సో అన్ని విధాలుగా ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకున్నాను అండ్ మీకు తోడుంటాను అని చెప్పాను, సో మీకు ఒక తోడు ఇవ్వలేకపోయాను అనేది అయితే ఇప్పుడు ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్లో. సో అండ్ మీతో రీయూనియన్ కావాలి, కమ్యూనికేషన్ జరగాలి, ఒక ఎమోషనల్గా ఫీల్ అవ్వడం అయితే కనిపిస్తుంది. హార్ట్ఫుల్గా అయితే వీళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది. తన మనసు నిండా మీరే ఉన్నారు అండ్ ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ పెద్దల అంగీకారంతో మీ ముందుకు రావాలి అనేది అయితే కొంతమంది సిచ్యువేషన్లో అయితే కనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది.
అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒక గౌరవమైన వ్యక్తిలా అయితే మీ పర్సన్ చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఒక గౌరవాన్ని అయితే ఇక్కడ మీకు ఇస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో కానీ ఇక్కడ ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది. ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి, ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీకు ఒక అపాలజీ చెప్పాలనేది అయితే వీళ్ళ మనసులో ఉందన్నమాట. మీ ముందుకు రావాలి. మీ పట్ల ఏదైతే ఇన్మెచ్యూర్ గా ప్రవర్తించారో, సో మిమ్మల్ని ఏదైతే ఏడిపించారో, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, అంటే వీళ్ళేంటి అని అంటే నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నా ఇష్ట ప్రకారమే ఉంటాను, మీరెవరు అడగడానికి అని కూడా మిమ్మల్ని వాదించుండొచ్చు. అంటే వీళ్ళు చేస్తున్న తప్పులు మీకు తెలుస్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చారు అండ్ థర్డ్ పార్టీని మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో కొంతమంది విషయంలో అలా కూడా మీరు ఏదైనా అడిగిన దానికి కూడా ర్యాష్ గా సమాధానం చెప్పడం అయితే జరిగిందంట. సో నేను ఒక దురుసుగా ప్రవర్తించాను నీ పట్ల, ఒక ఇన్మెచ్యూర్డ్ గా ప్రవర్తించాను, ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు అనేది సరిగ్గా లేకపోవడం, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకపోవడము, ఒక బ్యాలెన్స్ చేయలేకపోవడము, లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోయారంట. రిలేషన్ లైఫ్ లాంగ్ తీసుకువెళ్తాను అన్న వ్యక్తి ఏదైతే ఉన్నారో, మీకు మాట ఇచ్చిన వ్యక్తి కూడా ఇక్కడ మిమ్మల్ని ఒక బ్యాలెన్స్ గా చూసుకోలేకపోయాను థర్డ్ పార్టీ కోసము అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. సో ఒక భారంగా లైఫ్ అయితే లీడ్ చేశాను, మళ్ళీ తిరిగి రావాలనేది అయితే ఉంది. మీకు ఒక స్థానాన్ని కల్పించాలి, ఒక గౌరవాన్ని అయితే మీకు ఇవ్వాలి, ఒక గౌరవప్రదంగా అయితే మిమ్మల్ని చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీ గురించి ఫీలింగ్స్ అయితే. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అంటే ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళ మాటకి వాల్యూ లేదన్నమాట. సో వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, వీళ్ళని ప్రశ్నిస్తూ ఉండొచ్చు. వీళ్ళైతే లోన్లీగా బాధపడడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇలా బాధపడుతున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఎవరో ఉన్నారు, వీళ్ళని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఫాస్ట్లో ఒక హ్యాపీగానే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు, నాకు అక్కడే లైఫ్ ఉంది, నాకు అక్కడే సంతోషం ఉంది అని ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టి మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే అయ్యారు. నాకు అక్కడ బాగుంది, నన్ను నమ్మిన వాళ్ళకి నేను లైఫ్ ఇస్తాను అని కూడా చెప్పిండొచ్చు. లేకపోతే ఒక సైలెంట్గా మీకు తెలియకుండా కూడా మెయింటైన్ చేస్తూ థర్డ్ పార్టీ కోసము అన్ని విధాలుగా వాళ్ళకి తోడుంటూ అన్ని విధాలుగా ఇక్కడ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లడం అయితే జరిగింది పాస్ట్లో. సో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషను అని అంటే ఇప్పుడు ఉన్న చోట భారం అనిపిస్తుంది లైఫ్. ఎందుకు భారం అనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదైతే ఏదైతే వీళ్ళు రిలేషన్ థర్డ్ పార్టీ కోసం వెళ్ళారో అక్కడ ఎమోషనల్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ వీళ్ళకి సరైన ప్రేమను పంచకపోవచ్చు వాళ్ళు. ఎందుకు అని అంటే మీ పర్సన్ ఎక్కడ ఉండాలనా లేకపోతే నేను మూవ్ ఆన్ అవ్వాలా, అట తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకు అని అంటే వీళ్ళకి సరైన టైము థర్డ్ పార్టీ అయితే ఇవ్వట్లేదు. బాధపడము, ఎమోషనల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీకు ఈ పెయిన్ ఇచ్చారు కాబట్టి సేమ్ సిచ్యువేషన్ అక్కడ పడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. కర్మ అనేది ఇక్కడ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో అది తిరిగి రిటర్న్ అవుతుంది. సో ఉన్న చోట చాలా కష్టపడుతున్నారు. 24/7 కష్టపడడం అయితే జరుగుతుంది. ఎంత సంపాదించినా మనీ 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 అని ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జల్సాలకి కావచ్చు, వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ ఆడంబరాలు, ఆర్భాటాలు ఏదైనా కావచ్చు. అంటే కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నా కానీ పైకి గంభీరంగా కనిపించాలి, నేను బాగుండాలి అన్నట్లు చూపించుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది, బాధ పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వాళ్ళ జల్సాల కోసం బాధ పెడుతున్నారు మీ పర్సన్ని. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే లేట్ నైట్ థాట్స్ ఏంటి అంటే అనవసరంగా నేను నా లైఫ్ని పాడు చేసుకుంటున్నాను, అనవసరంగా నేను ఇన్ని స్ట్రగుల్స్ నేను ఫేస్ చేయాలనా, నాకు అవసరమా, నేను ఇంత కష్టపడాలనా, నేను ఎందుకు ఇంత కష్టపడాలి, నేను వీళ్ళ కోసం ఎందుకు నేను ఇంత త్యాగం చేయాలి, హ్యాపీగా ఉన్న లైఫ్ ఏదైతే ఉందో ఇక్కడ హ్యాపీగా ఉన్న లైఫ్ నేను పాడు చేసుకున్నాను. చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారన్నమాట. సరైన మీ పర్సన్ ఏంటి అంటే సరైన తిండి తినట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు. మీకేదైతే ఫాస్ట్లో
ప్రజెంట్ కూడా కొంతమందికి అలానే జరుగుతూ ఉండొచ్చు. మీకు ఏదైతే ఒక పెయిన్, ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారో సేమ్ అదే జరుగుతుందన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. కానీ బయటికి చెప్పుకోలేక బాధగా ఎమోషనల్ అవుతున్నారు తప్ప, బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది అనే విధంగా కూడా ఇక్కడ బాధపడటం అయితే జరుగుతుంది. మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు, చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు బాధపడితే కూడా థర్డ్ పర్సన్ నానా విధాలుగా ఇక్కడ మీతో ఏదైనా మాట్లాడుతున్నారని అనుమానం కలగచ్చు. మీరు గుర్తొస్తున్నారా అని అడుగుతూ కూడా ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ని నిందిస్తూ ఉండొచ్చు. ఇలా కూడా జరుగుతుంది. వెళ్ళిపోతావా అని కూడా మాట్లాడుతూ ఉండొచ్చు మీ పర్సన్ని. సో మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోయాను, ఉన్న చోట నాకు న్యాయం జరగలేదు అనేదైతే బాధగా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చారు రిలేషన్లో. సో ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఒక ఆఫర్ వచ్చింది, ఇంకా బెటర్ ఆప్షన్ అనేది అయితే వచ్చింది. సో అలా కూడా మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలు, ఇక్కడ మీరు పదే పదే రిలేషన్ నిలబెట్టుకోవాలి అని అనిపించినా కానీ కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే మీ పర్సన్కి ధైర్యం చాలట్లేదు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తున్నారు, చాలా కంట్రోల్ చేస్తున్నారు. ఇక మీ సైడ్ రాకుండా, ఒక ధైర్యం లేకుండా మీ పర్సన్కి ఏం చేయాలో మీరు కావాలి అనిపించినా కానీ ఇక ఇంపాసిబుల్ అనిపిస్తుంది మీ పర్సన్కి. నా వల్ల కావాలి అనిపించినా కానీ నా వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు అని అంటే గొడవలు జరుగుతూ ఉండొచ్చు. మీకోసం ఒక స్టెప్ తీసుకోలేక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్య అది రీసెంట్గా జరిగిన వాళ్ళైనా కావచ్చు, లేకపోతే లాంగ్ ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ మీ విషయంలో మీ కుటుంబానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఐకమత్యం అనేది అయితే లేకపోవడము, ఇక్కడ ఫ్యామిలీస్ కోసము ఇక్కడ మీరు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. అలా దూరమై కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఉంది. అండ్ చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళకి భయాలు, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, ఉన్న చోట నిద్ర పట్టట్లేదు. ఈ థర్డ్ పార్టీ ఏమో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు కోరుకుంటున్నారు, వీళ్ళని పట్టించుకోవట్లేదు. మీ పర్సన్కి లైఫ్ కష్టం అనిపిస్తుంది, మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది. థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి కావాల్సింది వీళ్ళ మనీ కావాలి, వీళ్ళ నీడ్స్ కావాలి. మీలాగా ప్రేమను చూపించడం అయితే జరగదు. ఇప్పుడు ఉదాహరణ అయితే చూపిస్తాను. ఇది మీ క్యారెక్టర్, అన్నమాట. సో ఎక్కడైతే ఉంటున్నారో ఉన్న చోట మీరు ఒక మీరు ఎక్కువ ప్రేమను చూపించడం, ఎక్కువ ఎమోషనల్ అవ్వడం వాళ్ళ పట్ల. వాళ్ళు ఇచ్చిన ప్రేమను ఇవ్వకపోయినా మీరు తిన్నారా అని పట్టరు, మీరు తిన్నారా తినలేదా అని అడగరు. మీరు ముందుగానే అన్ని వాళ్ళకి చేసి పెట్టేయడము, వాళ్ళకు కావాల్సిన వాళ్ళ నీడ్స్ వాళ్ళు ఉపయోగించుకొని ఇక్కడ మీ గురించి పట్టించుకోకపోవడము, మీరు ఎక్కువ కేరింగ్ తీసుకోవడము అయితే జరిగేది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ వ్యక్తులు అయితే ఉన్నారన్నమాట. వీళ్ళైతే ఒక బౌండరీ సెట్ చేసుకుంటారు, ఉంటే ఉండని లేకపోతే పోని. ఒక స్ట్రాంగ్ వ్యక్తి ఇలా ఎమోషనల్ అయితే అవ్వరన్నమాట, మీలా ఎమోషనల్ అవ్వరు. సో అక్కడ మీరు కావాలి అని అనిపించినా కానీ వాళ్ళు ఏదైనా కంట్రోల్ చేయడం కావచ్చు, అది ఒక మదర్ అవ్వచ్చు, ఒక సిస్టర్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. మీ మధ్యలో మీరు దూరం అవ్వడానికి కారణం వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ రిలేషన్లో పడింది అనేది అయితే
ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది, కష్టం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలు జరగడం అయితే జరుగుతుంది. చాలా జగులు చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు అనేది అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్తో పాటు రిలేషన్లోనూ ప్రాబ్లం అనేది మొదలైందన్నమాట. ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని ఏడిపించారో ఆ ఏడుపు అనేది ఇప్పుడు వీళ్ళు పడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. మీ బాధ ఏదైతే ఉందో మీ ఎనర్జీస్ అనేది వాళ్ళకి పాస్ అవుతుంది. దానివల్ల ఒక స్టెబిలిటీ అనేది కోల్పోతున్నారు. ఉన్న చోట హ్యాపీనెస్ అయితే లేదు, ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఏదైతే ఉన్న చోట మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్కి అయితే ఉంది. అక్కడ నుండి బయటపడాలి, మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. చూసారా, ఇక్కడ వీళ్ళని పట్టించుకోకుండా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాపీనెస్ అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళని గాలికి వదిలేస్తారని చెప్పచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీరు వద్దనుకొని వాళ్ళు లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఒక లైఫ్ ఇస్తానన్న వ్యక్తి ఇక్కడ మీరు అడుగుతూ ఉంటే కూడా ఇక్కడ మీకు ఒక విలువ అనేది ఇవ్వకుండా థర్డ్ పార్టీతో హ్యాపీగా ఎంతసేపు బయట హ్యాపీగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి అనే విధంగా కూడా మీతో లైఫ్ కష్టం అనిపిస్తుంది అని కూడా మీ పర్సన్ కొత్త కొత్త అలవాట్లకు అలవాటయ్యి ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే నమ్మి వెళ్ళారో, నమ్మి వెళ్ళిన వాళ్ళు మోసం చేశారు, గొడవలు అవుతున్నాయి, నా వల్ల కాదు, నేను నా బాధలు నేను పడుతుంటే, నా ఇబ్బందులు నేను ఫేస్ చేస్తుంటే, నేను ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంటే కూడా వీళ్ళ హ్యాపీనెస్ వీళ్ళు కోరుకుంటున్నారు, వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు, నన్ను వదిలేశారు అని కూడా మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇది మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఏదైనా కావచ్చు. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా కొత్త కొత్త పిట్టలు కొత్త కొత్త వాళ్ళని పట్టడము, కొత్త పిట్టలు అంటారు చూసారా, నాకు అది వచ్చేసింది అనమాట నోటికి, ఏమనుకోవద్దు. సో అలా కొత్త పిట్టలని వాళ్ళు పట్టడము, థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ బాధపడము అయితే జరుగుతుంది ప్రజెంట్. కానీ బయట పెట్టుకోలేకపోతున్నారు, లోపల కుమిలిపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇది అండి మీ గురించి థింకింగ్ ఏమున్నాయి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎంత కష్టపడు ఏమన్నా చేయండి, వీళ్ళు ఏమన్నా ఆవనియండి, వాళ్ళకి మాత్రము మనీ ఇవ్వాలి, మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగితేనే అక్కడ ఒక కొంతమంది వర్షన్లో హ్యాపీనెస్ అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. బాయ్ అండి. తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి, ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తెలియచేయండి. సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇలానే ఉందా, ఎంత పర్సెంటేజ్ మీకు కనెక్ట్ అయింది అనేది కూడా తెలియచేయండి. ఓకేనా అండి? ఓకేనా? తప్పకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.